హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆ ఛానల్ మంగ తయారు వంటలు. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో ఎప్పుడు చేసుకునే చపాతీలా కాకుండా కొంచెం బన్స్ లాగా చేసుకుందామండి. ఇవి చాలా స్మూత్గా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 2.5 కప్స్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ షుగర్, లెమన్ జ్యూస్, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న దానిలోకి కాచి చల్లార్చుకున్న గోరువెచ్చని పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తని డౌ లాగా ప్రిపేర్ చేసుకోండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఆప్షనల్ అండి. మీరు ఉంటే యూజ్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. అలా ప్రిపేర్ చేసుకున్న డౌని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత డౌని మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్కి కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న వాటి నుంచి ఒక బాల్ని తీసుకొని స్ప్రెడ్ చేయండి. మరీ పలుచగా వద్దండి, కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. అలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దాని మీద వేసుకొని కాల్చుకోవాలి. నేను ఇలా ప్రెస్ చేస్తున్నానండి, మీరు కావాలంటే కాటన్ క్లాత్తో కూడా ప్రెస్ చేయొచ్చు. అలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి రొటేట్ చేసి ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేసి ఈవెన్గా కాలేలాగా చూసుకోండి. నాకు అలవాటైంది కాబట్టి నేను హ్యాండ్తో రొటేట్ చేస్తున్నానండి, మీరు అట్ల కాడను ఉపయోగించండి. అంతే, అలా కాలిన దాన్ని తీసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అండ్ ఇవి చాలా స్మూత్గా చాలా బాగున్నాయండి. అండ్ ఇవి బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్గా కానీ, డిన్నర్గా కానీ, ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.